ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మహిళల కోసం పంచాల్సిన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎలుకలబార్న కంటోన్మెంట్ వర్క్ షాప్ లో వేలాది చీరలు పడేసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, ఆ చీరలు ఎలుకలబార్న పడుతున్నాయని బీఆర్ఎస్ నేత కృష్ణాంక్ ఆరోపించారు. కంటోన్మెంట్ వర్క్ షాప్ లో ఉన్న వేలాది చీరలను బయటపెట్టారు. గత ఏడాది నవంబర్లో 1 కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పంపిణీ చేయకుండా 10 నెలల నుండి కంటోన్మెంట్ వర్క్ షాప్ లోనే ఈ చీరలను ఎందుకు ఉంచారని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఎలుకలు కొట్టేసే విధంగా కంటోన్మెంట్ వర్క్ షాప్ లో వేల ఇందిరమ్మ చీరలను తెచ్చి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడం జరిగింది. కొన్ని వేల చీరలు ఇక్కడ పెట్టేసిర్రు, ఎలుకలు కూడా కొట్టేస్తున్నాయి. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో మరి మహిళలకు ఇవ్వాల్సిన చీరలను ఇవాళ ఎందుకు ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టిరని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము అడుగుతున్నాము. మహిళలు వద్దంటున్నారా? మహిళలు తీసుకుంటలేరా? లేదు మీరు పంపిణీ చేస్తలేరా? ఎందుకు పెట్టిరు వీటిని? కొన్ని నెలల నుంచి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడానికి కారణం ఏంటిది? దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.